హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే గులాబ్ జామున్ చేయబోతున్నానండి. బొడ్డది అడుగుతుంది చేయి మమ్మీ అని చెప్పి. అయితే మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటే తెచ్చుకున్న ఆ ప్యాకెట్. ఇప్పుడైతే బుడదానికి వచ్చి చేద్దామండి. స్కూల్కి వెళ్ళింది కదా, అది వచ్చేసరికి అయితే చేయమని అడిగింది. ఇది ఎట్లా చేస్తాను నేను చూపిస్తాను మీకు కూడా. అయితే చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎట్లా చేస్తానేంటి చూసేయండి. ఇప్పుడైతే గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే కట్ చేసేస్తానండి. ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తా. ఇప్పుడు ఈ కప్తో కొలుచుకుందామండి. ఎందుకంటే మనం షుగర్ తీసుకుంటాం కదా, అది మళ్ళీ కావాలి కదండి, మళ్ళీ కొలతకి, అందుకని చెప్పి ఇప్పుడైతే దీంతో వేసేసుకుంటున్నాను. కరెక్ట్గా ఈ కప్ వచ్చిందండి. ఇప్పుడు ఇదైతే కలిపేసుకుందాం మనం పిండి. కప్తో తీసుకున్నాం కదండి, ఒకసారి అయితే మొత్తం ఇట్లా మ్యాష్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్ వేయడం వల్ల అయితే మన గులాబ్ జామున్ బాగుంటాయి. మన ఇష్టం అండి, ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు. నేను పిల్లలు నెయ్యి తినరు కాబట్టి ఆయిల్ వేస్తున్నాను. ఇంకా మొన్నే తెచ్చానండి అమ్మ దగ్గర ఉంటే ప్యాకెట్. మొన్న సండే వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి, అక్కడ తీసుకొచ్చా. అది తెచ్చిన కానీ పుట్టదు గోల, చేయి మమ్మీ చేయి అని చెప్పి. ఇంకా నాకు నిన్నేం అవ్వలేదు చేయడానికి. సరే ఈరోజన్నా చేస్తారా అని చెప్పాను. నేను వచ్చేసరికి నువ్వు చేసి ఉంచాలి సాయంత్రం అంటుంది. ఇప్పుడైతే కొంచెం పాలు పోసుకుంటే అయితే కలుపుకుందామండి. మరీ ఎక్కువ పోసినా మళ్ళీ జావగా అయిపోద్ది. కొంచెం పోసుకుంటే అయితే కలుపుకుంటున్నాను. ఇట్లా అయితే పిండిని కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం మళ్ళీ పైన ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం మళ్ళీ. ఈ ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మన రౌండ్ చుడతాం కదండి బాల్స్, అప్పుడు అవి విరగకుండా ఉంటాయి ఆయిల్ వేసినప్పుడు. అందుకని చెప్పి ఇంకో ఇట్లాగా మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా కాదు, ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇట్లా కలుపుకున్న దాన్ని అయితే ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసేయాలండి. పిండి నానితే మంచిగా ఉంటాయి మనకి, అందుకని చెప్పి ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు అయితే వీటిని పక్కన పెట్టేస్తాను. కళాయి పెట్టేసుకున్నానండి, గ్యాస్ ఎక్కించుకొని మన గులాబ్ జామున్ వేయించుకోవడానికి అయితే ఆయిల్ అయితే మరగనిద్దాం. ఆయిల్ పోసేసుకుంటున్నాను. ఆయిల్ కూడా మీడియం ఫ్లేమ్లోనే మరిగితే బాగుంటుందండి. మళ్ళీ హై ఫ్లేమ్ పెట్టినా సరే మాడిపోతాయి మనం వేసినామంటే, అందుకని సిమ్లో పెట్టి మరగనిస్తున్నాను. ఈలోపు మనం అవి చేసుకోవాలి కదా, టైం పట్టిద్ది. అవి వేసరికి ఇవి కూడా అయిపోతాయి. ఇప్పుడైతే ఒక తెపాలు తీసుకున్నానండి. ఇందాక మనం కొలుచుకున్నాం కదా గిన్నె పిండి, దీంతో 2 కప్పులు షుగర్ అయితే వేసుకుందాం. అంటే మరీ నిండా రాదు కదండి, ఇలానే వచ్చింది. ఇప్పుడు ఈ విధంగానే తీసుకుందాం. రెండు కప్పులు షుగర్ అయితే వేసేసుకున్నాను. దీని అయితే పాకం పట్టేసుకుందాం మనం. ఇప్పుడు యాలక్కాయలు తీసుకున్నాను ఒక 3, ఇవైతే దంచేసుకుందాం పిచ్చాగా. ఇప్పుడు ఒకసారి ఇట్లా మ్యాష్ చేసుకొని పిండి కొంచెం తీసుకుంటూ బాల్స్ అయితే చుట్టేసుకుందాం రౌండ్గా. ఒకసారి ఇట్లా అన్నం వల్ల ఏంటంటే బీట్లు రాకుండా ఉంటాయండి, అందుకని చెప్పి అయితే కొంచెం తీసుకొని బాల్స్ అయితే చేసేద్దాం. చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి, మన ఇష్టం అండి అది. కొన్ని ఇట్లయితే రౌండ్గా అయితే చేసేసుకున్నాం ఒక్కోటి. ఇందాక ఆయిల్ రాసుకున్నాం కదండి పైన, ఇప్పుడు ఆయిల్ ఏం రాసుకోవసరం లేదు చేతికి.
బాల్స్ అయితే చేసేసాను రౌండ్గా. ఇప్పుడైతే మన నూనె అయితే కాగిపోయింది, దాంట్లో అయితే వేసేద్దాం ఒక్కోటి. ఆయిల్ కాగిపోయింది కదండి, దాంట్లో అయితే వేసేస్తున్నాను ఒక్కోటి. గ్యాస్ అయితే సిమ్లోనే ఉంచుకోవాలి. సిమ్లోనే ఉంచుకొని ఒక్కొక్కటి అయితే వేయించుకున్నామండి. ఇట్లా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మొత్తం బట్టి ఇప్పుడు చూడండి, ఇట్లా వచ్చి రాగానే తీసేయడమే. వేసి పక్క తీసేసుకుంటున్నాను. ఈ కలర్ వస్తే చాలండి. ఇవి మీకు చూడడానికి నల్లగా కనిపిస్తున్నాము, లేదండి మంచి ఎర్రగా ఉన్నాయి ఇవి. వేసేసానండి, ఇంకో ట్రిప్ వేగుతున్నాయి. ఇప్పుడైతే మనం గ్యాస్ అయితే వెలిగించుకొని పందారు పాకం అయితే పట్టేసుకుందాం. కొంచెం కొద్దిగా పాకం వచ్చే వరకు అయితే ఉన్నిద్దామండి. ఇవైతే కొంచెం కలర్ మారాలి. ఇంకా మన పాకం అయితే రెడీ అయిపోయిందండి. మరీ ఎక్కువ మరగాల్సినంత అవసరం లేదు. మనం వేసుకున్న పంచదార కడిగి 2-3 నిమిషాలు ఉంచితే చాలండి. మన పాకం అయితే రెడీ అయిపోతుంది గులాబ్ జామ్కి. ఇప్పుడైతే మొత్తం వేసేసుకుంటున్నాను, మనం ఇందాక చేసుకున్న గులాబ్ జామ్. ఇవి చక్కగా ఒక 2-3 గంటలు నానితే బాగుంటాయండి, మెత్తగా అవుతాయి. ఇవైతే వేసేసుకొని ఒక 2-3 గంటలు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఒక్కసారి గట్టితో ఇట్లా ఒకసారి తిప్పండి, కొంచెం మునిగేలాగా. అప్పుడు అన్నిటికి పడుతుంది సిరప్ అన్నది. మా వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా బుట్ట రాగానే అయితే గులాబ్ జామ్ పెట్టేస్తాను.